హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సీతాఫల్ ఐస్ క్రీమ్ అన్నది చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం సీతాఫల్ ఫ్రూట్ అండ్ మన అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండ్ మన మిల్క్ మేడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కానీ నాకు టైం లేక తీసుకున్నాను చిన్నది. అండ్ 1 కప్ షుగర్. ఫస్ట్ మనం ఈ సీతాఫల్ ఫ్రూట్ని సీడ్స్ అన్నీ ఈ చాపర్లో సపరేట్ చేసి ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా నేను పీల్ తీసి ఇవన్నీ కూడా చాపర్లో వేసుకొని ఇప్పుడు చాప్ చేసుకుంటాను. అప్పుడు మన సీడ్స్ అన్నీ కూడా సపరేట్ అవుతాయి. చూసారా, ఇలా మన సీడ్స్ అన్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. వేసి బాగా మిక్స్ చేసుకుందాం. నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నీట్గా క్రీమీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు కూడా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మన కండెన్స్డ్ మిల్క్ వేద్దాం. వావ్, ఇదేంటి ఇలా వస్తుంది ఫుల్గా. ఎస్, చూసారా, ఒక హాఫ్ వరకు వేసేద్దాం ఇందులో. ఇప్పుడు మన పౌడర్ చేసుకున్న షుగర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందాక 1 కప్ షుగర్ చూపించాను కదా, అదే నేను పౌడర్ చేసి ఉంచుకున్నాను, వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మన సీడ్స్ సపరేట్ చేసి పెట్టుకున్న మన కస్టర్డ్ ఫ్రూట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు మన ఐస్ క్రీమ్ది ఒక బాక్స్లో తీసుకుందాం ఫ్రెండ్స్. ఇలా 1 లేయర్ లిక్విడ్ వేసి అలా మధ్యలో మన ఫ్రూట్ సీడ్స్ ఓపెన్ చేసి ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, అది అలా లైట్గా అలా వేద్దాం. మనకి ఐస్ క్రీమ్ తింటుంటే ఇది అలా మధ్యలో ఈ ఫ్రూట్ తగిలితే సేమ్ మనకి న్యాచురల్స్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, సేమ్ ఆ టేస్టే వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ ఇప్పుడు 1 లేయర్ మన క్రీమ్, 1 లేయర్ ఫ్రూట్. అసలు మన న్యాచురల్స్, ఈ గెటాక్స్ న్యాచురల్స్ దగ్గరికి వెళ్ళి నేను వందలు పెట్టుకుంటాను. ఇది చేసిన దగ్గర నుండి ఇంకా అక్కడ తినడం మానేశాను. నీట్గా మా డాడీకి ఫ్రూట్స్ తెమ్మని చెప్పి ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. అక్కడ మనకి ఇంకో కప్ తినాలనిపించినా ఆ రేటుకి భయపడి తినం. మన ఇంట్లో చేసుకుంటే ఎంతైనా తినొచ్చు. చూసారా, మనకి ఫ్యామిలీ ప్యాక్ అంత ఐస్ క్రీమ్ వచ్చింది, ఇంకా ఉంది. మన ఇంట్లో చేసుకుంటే బోల్డ్ సేవ్ అవుతాయి. సేమ్ దీనికి అలానే క్రీమ్ ఒక లేయర్, ఫ్రూట్ ఒక లేయర్, ఇలా నీట్గా వేసుకోవాలి. నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, కానీ మొత్తం అయినంత వరకు వెయిట్ చేయాలి కదా, ఫ్రిడ్జ్లో పెట్టాలి, రేపు తినాలి. భలేగా ఇంకో కప్ కూడా వచ్చేలా ఉంటుంది. అసలు మనకి ఎంత తీసుకున్నాం, ఒక 100 గ్రామ్స్ మిల్క్ మేడ్, 250 గ్రామ్స్ ఫుల్ క్రీమ్ అండ్ మన కస్టర్డ్ యాపిల్ 4 అంటే 4 ఫ్రూట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం షాప్లో ఒక ఐస్ క్రీమ్ పెట్టే కాస్ట్తో మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం తినవచ్చు. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, 4 కస్టర్డ్ యాపిల్, 100 గ్రామ్స్ మనకి మిల్క్ మేడ్, 250 గ్రామ్స్ ఫుల్ క్రీమ్ అండ్ 100 గ్రామ్స్ షుగర్తో మనకి ఇన్ని 3 కప్స్ వచ్చాయి ఐస్ క్రీమ్. ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి రేపు ఓపెన్ చేస్తాను. మా మమ్మీ ఉండలేక ఆల్రెడీ ఇప్పుడు ఈ గిన్నె కంటిన్యూ ఆల్రెడీ నాకు చూస్తే సూపర్గా ఉంది అని చెప్పి ఇప్పుడే తినేస్తాను అంటుంది. చూద్దాం రేపు ఎలా వస్తుందో టేస్ట్ ఉంది. ఫైనల్లీ ఐస్ క్రీమ్ అన్నది రెడీ అయిపోయింది. ఎస్, మన ఐస్ క్రీమ్ కప్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఈజీగా అర్జెంటుగా టేస్ట్ చేసేయాలి. చూసారా ఫ్రెండ్స్, క్రీమీగా భలే వచ్చింది మన ఐస్ క్రీమ్. ఓ మై గాడ్, భలే వచ్చింది ఐస్ క్రీమ్ మాత్రం. చూడండి ఫ్రెండ్స్, క్రీమీగా భలే ఉంది. నేనైతే తినేస్తాను ఇప్పుడే. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.